ఏఐ సమ్మిట్ లో ఘటనపై మీరట్లో వార్నింగ్ బెల్ మోగింది. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. దేశ పరువు తీయడమే కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. మీరట్లో హై స్పీడ్ మెట్రో ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ అంతే స్పీడ్ లో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతల అర్ధనగ్న ప్రదర్శనను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ఆ పార్టీని దుయ్యబట్టారు. लेकिन दुर्भाग्य देखिए, इतनी पुरानी पार्टी के नेता लाजने के बजाय गाजते हैं बेशर्मी के साथ. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతుండగా యువజన కాంగ్రెస్ నేతలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అర్ధనగ్నంగా ఆందోళనకు దిగారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల వైఖరిని ప్రధాని మోదీ మీరట్ సభలో తీవ్రంగా ఖండించారు. జాతి ప్రయోజనాల కోసం నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ నేతలు అలా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. देश की बेइज्जती करने वालों का जयकारा कर रहे हैं और ये मामला कांग्रेस की हरकतों का लगातार चल रहा. नंगापन दिखाया कि पाप कांग्रेस करती है. ప్రజాభిమానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ప్రధాని మోదీ. తన మురికి రాజకీయాలను ప్రదర్శించడానికి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ వేదికగా చేసుకోవడాన్ని ప్రజలు గమనించారన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టిలో దిగజారారు. ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏముందని ఎద్దేవా చేశారాయన. ప్రభుత్వం దేశాభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం దేశ పరువు తీయడంపైనే దృష్టి పెట్టారన్నారు ప్రధాని మోదీ.